రాష్ట్రాన్ని మిల్క్ బౌల్ గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది సర్కార్. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై డిస్కస్ చేశారు అమాత్యులు. విజయ డైరీ రైతులకు ₹4 ప్రోత్సాహం ఇవ్వాలని డిసైడ్ అయింది. పాల ఉత్పత్తుల పెంపు కోసం గుజరాత్, కర్ణాటకలో పర్యటించాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్ కమిటీ. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయింది. విజయ్ డైరీకి రైతులకిస్తున్న లీటర్కు ₹4 ప్రోత్సాహకాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో పాటు రైతులకివ్వాల్సిన బకాయిల్ని వారం రోజుల్లో చెల్లిస్తామని ప్రకటించింది. పాడి పరిశ్రమ సమస్యలు, ప్రభుత్వ డైరీ బలోపేతం తదితర అంశాలపై చర్చించేందుకు ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. విజయ డైరీని కాపాడుకునే దిశగా తమ నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు మంత్రి పోచారం. కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పూర్తయిన ప్రభుత్వ డైరీలే పాల సేకరణ చేస్తున్నాయని, ఆ విధానాల్ని అధ్యయనం చేసేందుకు త్వరలోనే అక్కడ పర్యటిస్తామని చెప్పారు. అయినా విజయ డైరీకి పాలు పోస్తున్న 86,515 మంది రైతుల్లో 98% మంది చిన్న రైతులేనన్నారు. మిగతా డైరీలు ఏవైతే రాష్ట్రంలో పనిచేస్తున్నాయో ఆ డైరీ పరిధిలో పాలు సేకరించేటువంటి పాల ఉత్పత్తిదారులకు ఈ యొక్క ఇన్సెంటివ్ను వారికి కూడా అమలు చేయాలి, వారికి కూడా ఇవ్వాలనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకోవడానికి కేబినెట్ సబ్ కమిటీని వేయడం జరిగింది. ఎక్కువ మంది రైతులకు ఈ ₹4 ఇన్సెంటివ్ అందించడానికి కర్ణాటక, గుజరాత్లో కూడా పాల సేకరణ ప్రభుత్వ పరంగా జరుగుతూ ఉంది. అవసరం వస్తే అక్కడికి వెళ్ళి కేబినెట్ సబ్ కమిటీ మా అధికారులతో కలిసి వెళ్ళి ఆ రాష్ట్రాలు చేస్తున్నటువంటి తీరును గమనించి పాల ఉత్పత్తిలో రాష్ట్రం స్వావలంబన సాధించే చర్యలపై సమావేశంలో చర్చించారు మంత్రులు. విదేశాలతో పాటు ఏ రాష్ట్రాల్లో ఉత్తమమైన విధానాలున్నాయో పరిశీలించి ప్రభుత్వానికి నివేదికిస్తామని చెప్పారు. ఉన్న డైరీలన్నింటినీ కూడా ఏదైతే సొసైటీల ద్వారా, ప్రైవేట్ డైరీలను కాకుండా సొసైటీల ద్వారా ఏర్పడి ఉన్న డైరీలు ఏదైతే ఉన్నాయో, సహకార సంఘాలుగా ఉన్న డైరీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సమీక్ష చేసి మొత్తం 10 జిల్లాలకు సంబంధించిన ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించాలని ఈ యొక్క సబ్ కమిటీ ఉద్దేశం. రాష్ట్రంలో ఉన్న మదర్ డైరీ, కరీంనగర్ డైరీల రైతులు కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వాలని డిమాండ్లపై కూడా సబ్ కమిటీ భేటీలో చర్చించారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయింది.